నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు అలాగే జాతీయ స్థాయిలో జరుగుతున్న అంశాలపై మాట్లాడదాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరికొద్ది రోజుల్లో 2 నెలలు కాబోతుంది. ఎమ్మెల్యేగా మీరు పార్టీతో పాటు మీ పార్టీ అలాగే ప్రభుత్వంలో ఉన్నారు. ఈ యొక్క డ్యూరేషన్లో పాలన ఎలా అనిపిస్తుంది? ముందుగా ప్రభుత్వంలో అయితే లేము, కాకపోతే మద్దతు పార్టీగా ఉన్నాము. ఈ 2 నెలలు అయింది దాదాపు. ఒక మంచి దశగా పాలన లేకపోతే పాలనాపరమైన చర్యలు ఆ సంకేతం మంచిగానే వెళ్తూ ఉంది. ముఖ్యంగా మొదటగా వాళ్ళు విజయవంతమైంది ఏ అంశంలో అంటే ఒక ప్రజాస్వామ్య వాకిటికి ద్వారాలు తెలిసారు. ఇన్ని రోజులు నిర్బంధాల నిర్బంధాల భవనంలో తెలంగాణ బంధించబడి ఉంది. ఆ నిర్బంధాలని బద్దలు కొట్టి ప్రజాస్వామ్య వాకిలిగా దాన్ని మార్చారు. అది ఒకటి మంచి ఒక సంకేతం. ఎవరు ఏదైనా సరే కలవాలన్నా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా వాళ్ళు కనపడుతున్నారు, దొరుకుతున్నారు. తర్వాత పనులు ఎంత ఏంటనేది ఇంకా టైం పడుతుంది. ఇక రెండో అంశం ఏంటంటే మొన్న అసెంబ్లీ జరిగినటువంటి సమావేశాల్లో కూడా సభ్యుల్ని నెట్టివేయటాలు, బయటకు పంపించాలు ఇటువంటివి లేవు. అవన్నీ మంచిగానే ఎవరు వ్యక్తం చేయదలుచుకుందో వాళ్ళు చెప్పారు, వాళ్ళు విన్నారు. ఆ క్రమంలో చర్చలు వచ్చినాయి. అందులో వైట్ పేపర్ ఆన్ ఎకనమిక్స్, ఆ తర్వాత ఇంకొక వైట్ పేపర్ ఆన్ పవర్ ప్రాజెక్ట్స్, ఎనర్జీ మీద ఇవన్నీ వచ్చినాయి. చాలా అంశాలు కూడా బయటకు వచ్చినాయి. మనం ఊహించిన తెలంగాణలాగా లేదు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఆర్థికంగా మాత్రం చాలా డొల్లతనంతో ఉంది. అసలు ఏ పని ఎలా మొదలెట్టాలో ఏంటి ఆ లోపాలు ఎత్తి చూపెడుతుంటే మన మిత్రులేమో రేపు అవన్నీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎగ్గొట్టడానికి చెప్తున్నారా అని చెప్పి ప్రభుత్వం మీద అంటున్నారు. 6 గ్యారెంటీలు అవి గ్యారెంటీగానే ఉంటుంది. కానీ అదే సమయంలో జరిగిన పరిణామాలను కూడా చర్చించాలి. కాబట్టి ఆ విధంగా ఆర్థికంగా ఎందుకు ఇంత లోతుకు పోయింది, ఇంత అప్పులమయమైంది, ఇవాళ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటివన్నీ కూడా డెఫినెట్గా చర్చించవలసిన అంశాలు. సో మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళారు. ఈసారి మీరు పొత్తు కొనసాగుతుందా? ఎన్ని సీట్లు అడుగుతున్నారు? ఒకవేళ సీట్లు కనుక ఇవ్వకపోతే మీ స్టాండ్ ఏంటి? మేమైతే 5 స్థానాలు ఎంపిక చేసుకున్నాం. 5 స్థానాల్లో ఒకటైన సీట్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఇవ్వాలని కోరతాం. ఇవ్వాల్సిన మిత్రత్వ బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇవాళ 2-3 రోజులు మేము కలుస్తాం, మరలా స్పష్టంగా చెప్తాం. సరే ఇస్తారా ఈరా అనేది తర్వాత ఏమిటనేది. ఇప్పుడైతే పొత్తులైతే బ్రేక్ ఏమి చేసుకోము. కానీ దాని అర్థం ఇక వాళ్ళు ఏదంటే అదని కాదు. మా గొంతు అయితే వినిపిస్తాం, మాకు కావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సిపిఐ బలం, కమ్యూనిస్టుల బలం ఈ కనపడ్డ ఓట్లను బట్టి ఉండదు. అది మేము ఉండటమే గొప్ప సంకేతం. అది కమ్యూనిస్టులు ఒక విధానం తీసుకుంటే దాని వెనక ఎంతో తార్కికంగా ఆలోచన ఉంటుంది. అందువలన కమ్యూనిస్టులు అనేది ఒక నైతిక బలం. అలాగే పార్టీ ఓట్ల రూపంలో కూడా మా బలాలు మాకున్నాయి. ఇవన్నీ చూసి వాళ్ళు బాధ్యతగా ఉంటుందని, మంచి బాధ్యతగా నిర్ణయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో గత ఎన్నికల్లో మీరు మాత్రం కాంగ్రెస్ మద్దతు ఇచ్చారు, చివరి నిమిషంలో సిపిఎం తప్పుకుంది. ఈసారి ఎన్నికల్లో మరి మీ యొక్క మిత్రపక్షం కానీ కలిసి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆ విషయంలో మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకునే అవకాశం? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి సిపిఎంగా మేము కలిసే ఉన్నాం చివరి వరకు. ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నాం. కాకపోతే మేమిద్దరం కాదు, ఆడ మెయిన్ పార్ట్నర్తో మాట్లాడుకునే విధానంలో కొద్దిగా వాళ్ళకి మా ఇద్దరు గ్యాప్ కాదు. ఆ కాంగ్రెస్తో సిపిఎంకి ఆ సీట్ షేరింగ్లో అవగాహన కుదరలేదు. మాకు కూడా అవగాహన కుదరలేదు. కానీ కాంట్రాక్ట్గా మేము కూడా అంగీకరించాం. సో ఆ విధంగా అంటే ఇప్పుడు కూడా తర్వాత మిగిలిన స్థానాల్లో సిపిఎం వాళ్ళు కాంగ్రెస్కి ఓట్లు వేశారు. అందువల్ల కాంగ్రెస్ సిపిఎం మధ్య కూడా వైరం లేదు, కుదరలేదు. కాబట్టి వాళ్ళు కొన్ని స్థానాలు చేశారు. ఇప్పుడు నాకు తెలిసి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ కలిసే ఉంటాయి. కలిసి ఉన్న దానిలో కమ్యూనిస్ట్ పార్టీకి సీట్ ఇస్తే ఆ విధంగా కాంగ్రెస్ కూడా పెద్ద అది గొప్ప
మైలేజ్ వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. సో ఇండియా కూటమి విషయంలో జరుగుతున్న పరిణామాలు, బీహార్లో ప్రభుత్వం మారడం కానీ, తాజాగా ఈడీ కేసులు కానీ, ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ కూటమి ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది? కూటమి డెఫినెట్గా ముందుకెళ్తుంది. అందులో ఇప్పుడు నితీష్ కుమార్ కూటమి నుంచి బయటికి వెళ్ళాడు. మేము ఏది చేసినా జనం ఒప్పుకుంటారని అనుకోవడం తప్పు. నితీష్ కుమారు మరింత నగ్నంగా బయటపడిపోయాడు. దాంతో కూటమి ఇంకా బలపడుతుంది అనేది మా ఉద్దేశం. నితీష్ కుమార్ వెళ్ళటం వలన అంతకుముందు నితీష్ కుమార్ మొన్న కూడా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలిచింది. మిత్రధర్మంలో ఈయన చేశారు వాళ్ళు. నితీష్ కుమార్ ఇంకా డౌన్ అవుతాడు. కాబట్టి ఆ నితీష్ కుమారు పోవటం అనే దానివల్ల కూటమి బలపడుతుంది అనేది నా అభిప్రాయం. సో రాష్ట్ర విషయానికి వస్తే సర్పంచుల పదవి కాలం పూర్తయింది. సో చాలామంది అయితే సర్పంచులు కొనసాగించాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళకే ఇక పవర్స్ ఇవ్వాలని చర్చ జరుగుతుంది. మరోవైపు స్పెషల్ అధికారం నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీ పార్టీ స్టాండ్ కానీ మీ యొక్క అభిప్రాయం? సర్పంచులకు సంబంధించి వాళ్ళకి అన్యాయం జరిగింది వాస్తవం. వాళ్ళతో చాలామందితో ఖర్చులు పెట్టించారు. ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. దానికి ఏదో పరిష్కారం, సరే దాన్ని కొనసాగింప. రేపు కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఒక తీర్పు వచ్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎవరెవరికి పాత బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా కొత్త ప్రభుత్వం దాని బాధ్యత తీసుకుని వాళ్ళ బాకీలు వాళ్ళకి ఇచ్చే విధంగా చేయటం ద్వారా సహజంగా 5 ఏళ్ల ప్రక్రియ. కాకపోతే వాళ్ళ బాధ ఏంటంటే మా డబ్బులు మళ్ళీ మాకు రావేమనే బాధ. ఆ బాధను పరిష్కారం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. సో ఆ బిల్లుల విషయంలో కానీ మీరు మాత్రం ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఏమైనా చెప్పే అవకాశం కానీ ఉందా? చెప్తాం డెఫినెట్గా. వాళ్ళు చిన్న వాళ్ళు సర్పంచులు, వాళ్ళ బిల్లులు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది ఇప్పించే విధంగా చొరవ చేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్తాం. ప్రభుత్వం మారింది కాబట్టి ఆ బిల్లులు ఇవ్వొద్దని ఏ ప్రభుత్వం అందం. ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి చెప్తాం. సార్ గవర్నర్ కోటా విషయంలో కూడా జరిగిన వివాదం కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు, అలాగే కోర్టుకు వెళ్ళడం, ఇవంతా ప్రమాణ స్వీకారం ఆగిపోవడం, ఈ చర్చకు ఏం చెప్తారు? ఇప్పుడు కోదండరాం గారు లాంటి వాళ్ళది పట్ల అభ్యంతరం పెట్టడం అనేది దుర్మార్గం. అది గవర్నర్ కోట అంటే వాళ్ళిద్దరు విద్యాధికులు, కోదండరాం గారు కానీ లేకపోతే సియాసత్ ఎడిటర్ గారు కానీ వాళ్ళిద్దరూ విద్యాధికులు. వాళ్ళ దానిలో అభ్యంతరం పెడితే తప్పది. సరే కోర్టు ఏంటంటే పూర్తిగా ఆపదు. అది ఒక పిటిషన్ వేసినప్పుడు పరిశీలనకు టైం తీసుకునే క్రమం తప్పితే అంతిమంగా వాళ్ళిద్దరూ ఎమ్మెల్సీలు అవుతారు. వీళ్ళు కూడా తొందరపాటు చేయకూడదు అనేది మా బీఆర్ఎస్ వాళ్ళు సహనంతో ఉండాలి. సహనంతో లేకుండా అన్నిటికీ ఇట్లా చేస్తూ ఉంటే ప్రజల్లో సానుభూతి కోల్పోతారు. అలా చేయొద్దని మేము వాళ్ళు సూచిస్తున్నాం. సార్ చివరిగా చెప్పండి సార్, వచ్చే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది? ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుందంటే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది నాకు తెలిసి. బీజేపీ అని అన్నారు కానీ బీజేపీ మన తెలుగు రాష్ట్రాలు లెక్కదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోతే అది వేరు. వాళ్ళు కూడా నిలబెట్టుకుంటే ఉన్న దానిలో కొద్దిగా డెమోక్రటిక్గా ఉంటుంది. బీజేపీ అనేదాన్ని ప్రజలు హర్షించరు, మాలాంటి వాళ్ళు అసలే స్వాగతించరు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు తాజా రాజకీయ పరిణామాలపై చెప్తున్న సందర్భం. కనపర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.